వెల్కమ్ టు మై శివ షో టారట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర థర్డ్ పార్టీ, రొమాంటిక్ థర్డ్ పార్టీ, ఇవన్నీ కూడా నేను చెప్తానండి. యాక్యురేట్గా రీడింగ్ ఇస్తా. అసలు మీ పర్సన్కి మీరు కలుస్తారా కలవరా, హ్యాపీగా ఉంటారా లేదా, మ్యారేజ్ చేసుకుంటారా లేదా, అన్నీ కూడా యాక్యురేట్గా చూస్తానండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ ఆలోచనలు. మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనుకుంటున్నారు. మీతో ఉంటే చాలా హ్యాపీగా లైఫ్ ఉంటుంది అనుకుంటున్నారు. జెన్యూన్గా ఉంటారు, ఏది మనసులో దాచిపెట్టుకోరు, ఫ్రీగా మాట్లాడతారు, హ్యాపీగా ఉంటుంది. ఇది గత జన్మ బంధం, రుణానుబంధం. ఇద్దరి జీవితాల్లోని ఒకే విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. ఇద్దరం ఒకటవుతున్నాం ఇప్పుడిప్పుడే. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉంది అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. మీతో స్ట్రాంగ్గా రిలేషన్లో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. నెక్స్ట్, మీ ఇద్దరు కూడా మనీ మ్యాటర్స్ విషయంలో ఇంకా బిల్డ్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే న్యూ బిగినింగ్ చేయాలి, కెరియర్ గురించి ఆలోచించాలి, కెరియర్ కోసం ఎక్కువగా మాట్లాడుకోవాలి, మాట్లాడుకుంటూ రిలేషన్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. మీరు చాలా తెలివైన వ్యక్తులు అనుకుంటున్నారు. ఒంటరిగానైనా సరే ధైర్యంగా ముందుకు పోరాడగలిగే ధైర్యం మీకుంది. ఇండిపెండెంట్గా ఆలోచిస్తారు, చాలా ప్రాక్టికల్గా ఉంటారు, ఎవరిని నమ్మక ద్రోహం చెయ్యరు, ఎవరిని అంత వేగంగా నమ్మరు అని అయితే అనుకుంటున్నారు. మీ బాధ మీరు పడతారు. మీరు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు, అందుకే మీరు ఎమోషనల్గా ఎక్కువగా అప్సెట్లో ఉంటున్నారు అనుకుంటున్నారు. మీ ఫ్యామిలీ పరంగా మీరు చాలా విధాలుగా నమ్మక ద్రోహాలు ఎదుర్కొన్నారు. మీరు అన్ని విషయాల్లో ఇండిపెండెంట్గా ఆలోచించగలరు, ఎందుకంటే గతంలో మీకు జరిగే నమ్మక ద్రోహాలు వాటిని తట్టుకోలేక బాధపడుతున్నారు అని అయితే అనుకుంటున్నారు. కోపం కూడా ఉన్నా కోపాన్ని లోపల దాచుకుంటారు, బయటికి చెప్పరు. ఎవరితో గొడవ పడకూడదు, ఎదుటి వారితో. మనకంటూ ఒక డిగ్నిటీ ఉంది అని అయితే మీరు ఆలోచిస్తారు అని మీ పర్సన్ ఇండిపెండెంట్గా అనుకుంటున్నారు. మీ ఇద్దరిది లాంగ్ డిస్టెన్స్ ఉండేటప్పటికి కూడా మీ ఇద్దరి మనసులు కూడా ఒకే దగ్గర ఉన్నాయి. ఎవరి లైఫ్లో వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండేటప్పటికీ ఇద్దరు మనస్తత్వాలు కూడా ఒకే విధంగా ఉన్నాయి, కలుస్తున్నాయి అనుకుంటున్నారు. ప్లాన్ వేస్తున్నారు, మీ గురించి ఫ్యూచర్ ప్లాన్ వేసి ఫ్యూచర్లో హ్యాపీగా ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నారు. మీకంటూ ఒక సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీకు జరిగే పెయిన్ని తట్టుకోలేకపోతున్నారు.
మీకు థర్డ్ పార్టీ వాళ్ళంట మీ లైఫ్లో మోసం చేశారంట. వాళ్ళు చేసే మోసాలు, వాళ్ళు చేసే దగాలు అన్నీ కూడా మీరు తట్టుకోలేక కేవలం మీ పర్సన్ని మాత్రమే మీరు ఒక్కరినే నమ్ముకుంటున్నారు. గతంలో కొన్ని జరిగిన మోసాలని మీరు మనసులో పెట్టుకొని ఉన్నారు, కానీ దాని గురించి ఒక నిర్ణయం అయితే తీసుకొని ఈ రిలేషన్లో బాధ్యతగా స్వీకరించే వ్యక్తిగా మీరు మీ పర్సన్ అనుకుంటున్నారు అని వాళ్ళు అయితే అనుకుంటున్నారు. వాళ్ళు బాధ్యతాపరమైన వ్యక్తి, మీరు మీ మీద వాళ్ళకి చాలా బాధ్యతగా తీసుకుంటున్నారు. అన్ని విషయాల్లో మీ పర్సన్ మిమ్మల్ని బాధ్యతగా తీసుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం వలన వాళ్ళు మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో పెట్టారు. మీ లైఫ్లో కొన్ని గొడవలు అవుతుండడం వల్ల కొంతమంది మీరు కూడా మీ పర్సన్ని డిస్టెన్స్లో పెడుతున్నారు అని ఇక్కడ కనిపిస్తుంది. కమ్యూనికేషన్ అవుతారు, ఖచ్చితంగా కమ్యూనికేషన్ అవుతారండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో పెట్టిన కంటిన్యూ టైం అనేది వస్తుంది, దగ్గరగా వస్తుంది. మీకు మెసేజ్ చేయాలి, కాల్ చేయాలి, కంటిన్యూగా కాల్స్ అండ్ మెసేజెస్ రావాలి అని ఆలోచిస్తున్నారు. కాకపోతే కొంచెం ఈ స్టక్డ్ పొజిషన్లో పెట్టారు. కెరియర్ మీద ఎక్కువగా కంటిన్యూషన్ ఫోకస్ అనేది మీ పర్సన్ అనే వాళ్ళు లేట్ నైట్గా ఆలోచిస్తున్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండి. మెయిన్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. లేట్ నైట్ అని కాదు, కానీ వీళ్ళు డే అంతా కూడా మీ గురించే థింకింగ్ చేస్తున్నారు. మీతో కంటిన్యూస్గా చాటింగ్స్ చేయాలి, మాట్లాడాలి, కాల్స్ మాట్లాడాలి అనుకుంటున్నారు, కానీ మాట్లాడలేక స్టక్డ్ పొజిషన్ అయిపోయి ఉంటున్నారు. కెరియర్ ఓరియంట్గా ఆలోచిస్తున్నారు. మీదైతే జన్మ జన్మల బంధం అని ఇక్కడ కనిపిస్తుంది. ద లవర్స్ కార్డ్ ఎందుకు వచ్చింది యూనివర్స్? ఫోర్ ఆఫ్ కప్స్. మీరు ఎంత దూరంగా ఉన్నా, మిస్సింగ్ ఎనర్జీస్ వచ్చినా సరే మీ మనసులు రెండు ఒకే దగ్గర ఉంటాయి. ఇది సోల్ కనెక్షన్ అండి, సోల్ లెవెల్లో కనెక్షన్ అయి ఉన్నది. మీ ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకుంటారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. గ్రౌండ్ లెవెల్గా ఆలోచించి, కెరియర్ ఓరియంటెడ్గా ఆలోచించి మీరు మిమ్మల్ని ఒక క్వీన్లా చూస్తున్నారు. న్యూ బిగినింగ్ చేశారు. స్టక్ పొజిషన్లో ఉన్నారు ప్రజెంట్ అయితే. మనీ పరంగా గ్రోత్ అవ్వాలి, అబండెన్స్ రావాలి, ఒక అంటే మీ మీద ఒక మిమ్మల్ని కూడా చూసుకోగలిగే కెపాసిటీ రావాలి. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, ద డెవిల్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అని చెప్పాను కదా, అందువల్లనే మిమ్మల్ని ఇండిపెండెంట్గా విడిచిపెట్టారండి. తెలివైన వాళ్ళు మీరు, ఎవరి మీద డిపెండ్ అవ్వరు. కానీ నా లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వలన నేనేం చేయలేకపోతున్నాను. నాకు మీరంటే ప్రేమ ఉంది, చాలా ప్రేమ ఉంది, ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టానా అనే బాధ ఉంది. అందుకే నేను చాలా బాధపడుతున్నాను. నా మనసు అయితే నీ చుట్టూనే ఉంది అనుకుంటున్నారు. ఎడిక్షన్స్ కూడా కొన్ని గురయ్యారు. వాళ్ళ ముఖాన్ని కూడా ఇంటి దగ్గరికి వెళ్తే చూడాలి అనే ఆలోచన లేదు. ఎయిట్ ఆఫ్ కప్స్, ఎయిట్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్, ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వలన వీళ్ళకి కోపం, క్రోధం,
అసలు వాళ్ళ దరికి కూడా చేరాలి అనే ఆలోచన కూడా లేదు, వాళ్ళతో మాట్లాడాలనే ఉద్దేశం కూడా లేదు, వాళ్ళని చాలా దూరంగా పెట్టాలి అనుకుంటున్నారు. అందువల్లనే మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటున్నారు. ఎమోషనల్గా అప్సెట్ అవుతున్నారు, రెండు వైపులు కూడా ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు కేవలం ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల. అంటే వాళ్ళ చెప్పే మాటలకో పెట్టే గొడవలకో కాదండి, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళ ఫ్యామిలీలో కానీ మీ ఫ్యామిలీలో కానీ మిమ్మల్ని ఒప్పుకోకపోవడం, ఆ ఒప్పుకోకపోవడం వల్ల గొడవలు పెరగడం వల్ల నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ ఏర్పడడం, ఒకవేళ హైడ్గా మెయింటైన్ చెయ్యాలి అన్నా సరే వాళ్ళు కొంచెం చూసి వీళ్ళ మీద ఏంటంటే వీళ్ళని హీనంగా చూడడం, ఇలాంటివన్నీ చూడడం వల్ల ఒకరికొకరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళారు. కింగ్ ఆఫ్ స్వార్డ్స్, ద ఫూల్ కార్డ్. న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు, చాలా తెలివిగా ఉన్నారు, కానీ స్థిరమైన మనస్తత్వంతో న్యూ బిగినింగ్ చేసి సక్సెస్ కావాలి అనుకుంటున్నారు. అనుభవముతోని సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు. చాలా అనుభవం అయితే పొందారు, ఇంకా సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు. ప్రాక్టికల్గానే ఆలోచించారు, అనుభవంతో రిలేషన్లో సక్సెస్ కోరుకుంటున్నారు. 2 ఆఫ్ వ్యాండ్స్, ద హై ప్రిస్టెస్. డ్యూయాలిటీ ఉంది, బ్లాకేజెస్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి మీ పర్సన్ లైఫ్లో, కానీ మీరంటేనే మీ పర్సన్కి చాలా ఇష్టం. 3 ఆఫ్ స్వార్డ్స్, 2 ఆఫ్ స్వార్డ్స్. ఇద్దరి మధ్యలో కూడా మీ పర్సన్ ఇద్దరి మధ్యలో కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏం చూస్ చేసుకోవాలో అర్థం కాక నిశ్చల స్థితిలో ఉన్నారు, స్థిరంగా ఉండిపోయారు, ఎవరిని చూస్ చేసుకోవాలో తెలియట్లేదు, న్యూట్రల్ పొజిషన్లో ఉన్నారు. ఎందుకు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు అవుతున్నాయి, ఆ గొడవల్ని ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు, లీగల్గా గొడవలు అవుతున్నాయండి, ఆ గొడవల వలన పరువు పోతుంది అని ఒకే ఒక్క ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే వెయిటింగ్ చేస్తున్నారు, రెండింటిలో ఏదో ఒక దాన్ని చూస్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. కానీ రెండింటిని చూస్ చేసుకునే స్థితిలోనే ఉన్నారండి. కింగ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. కింగ్ ఆఫ్ పెంటికల్స్ గ్రౌండ్ లెవెల్ అంటే ప్రాక్టికల్గా ఉంటూ స్టక్డ్ పొజిషన్లో పెట్టారు, తెలివిగా ఆలోచిస్తున్నారు, ప్రాక్టికల్గా ఉంటున్నారు, చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటున్నారండి, మెంటల్ క్లారిటీ ఉంది, మనీ పరంగా ప్రాబ్లం లేదు, అన్ని విషయాల్లో మీరు బెటర్ పొజిషన్లో ఉన్నారు అనుకుంటున్నారు. 8 ఆఫ్ వ్యాండ్స్, 8 ఆఫ్ పెంటికల్స్. హార్డ్ వర్క్ చేస్తున్నారు, వర్క్ పరంగా కమ్యూనికేషన్స్ ఎక్కువగా అవుతున్నారు, ఎఫర్ట్ పెట్టాలి, హెల్దీ రిలేషన్గా మారాలి అనుకుంటున్నారు. 9 ఆఫ్ స్వార్డ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్. న్యూ బిగినింగ్ చెయ్యాలి, మనీ పరంగా న్యూ బిగినింగ్ చెయ్యాలి, ఒక ఇమ్మెచ్యూర్ తనకంటే చిన్న వాళ్ళతో మనీ పరంగా న్యూ బిగినింగ్ చేశారు, ఆ వ్యక్తులతో ఎక్కువగా డిస్కషన్స్ అవుతున్నారు, దానివల్ల వాళ్ళకు కలిగే నష్టం ఏమైనా ఉందేమో అని ఆలోచిస్తున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, ఎందుకంటే అవతల ఆ వ్యక్తులు వీళ్ళకి తెలీదు. ఇప్పుడు రాసుల వారీగా మీ పర్సన్కి మీకు ఉండే పాస్ట్ లైఫ్ కనెక్షన్ చూద్దాం. రాశుల వారిగా మేషరాశి వారికి మీకు ఉండే పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఏంటి? యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్కి మేషరాశి వాళ్ళకి ఉండే పాస్ట్ లైఫ్ కనెక్షన్. మీ ఇద్దరిది ఫాదర్ అండ్ బేబీ కనెక్షన్ అండి. గతంలో మీకు మీ పర్సన్కి ఫాదర్ నేచర్ అంటే
ప్రేమ, తండ్రి ప్రేమతో కూడినటువంటి బంధం. ఎందుకంటే తండ్రి ఎలాంటి వాళ్ళు అంటే తప్పు చేసేటప్పుడు దండించే వాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే మీరు ఆనందం పడితే మీరే గాని అదే మీరే గాని విజయం సాధిస్తే ఆ విజయం గురించి తన విజయంగా భావించి 10 మందికి ఆనందపరిచి నా అభివృద్ధి చెందారు అని చెప్పుకునే వ్యక్తి. అదే వాటమిలో మీకు భుజాన్ని తట్టి నేనున్నాను అనే ధైర్యం చెప్పేవాళ్ళు. అలాంటి పర్సన్ వృషభ రాశి. వృషభ రాశి ఏంటంటే ఫుడ్ అండ్ హంగర్. గతంలో మీకు వాళ్ళు ఏంటంటే తిండి విషయంలో కానీ లేదు అంటే దేని విషయంలో కూడా వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టకుండా సఫిషియంట్గా చూసుకొని మిమ్మల్ని హ్యాపీగా చూసుకునే వ్యక్తి వృషభ రాశి వాళ్ళు. మీ ఆరోగ్యాన్ని తన ఆరోగ్యంగా తీసుకునే వ్యక్తి వృషభ రాశి వాళ్ళు. మిథున రాశి వాళ్ళు. మిథున రాశి వాళ్ళకి మీకు ఏంటంటే గెలాక్టిక్ అంటే ప్రపంచమంతా కూడా మీరే అనుకునే వ్యక్తి. ఎక్కడో ఉండే చుక్కల్ని కూడా తీసుకొచ్చే వ్యక్తి మీ కోసం గతంలో, గత జన్మలోనండి ఇవి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు తల్లి నవమాసాలు మోసి పెంచి నర్చరింగ్ కేరింగ్ ఎలా చూపిస్తుందో అలాంటి ప్రేమను పెంచే వ్యక్తి. అంటే ఎక్కడ ఏమున్నా సరే తీసుకొచ్చి చూసి తినిపించి, లేదు ఎవరి వల్లైనా మీకు బాధ కలిగితే ఆ బాధని వాళ్ళే నయం చేసి ఎక్కడ కూడా మిమ్మల్ని బాధ పెట్టకుండా ప్రేమగా చూసే వ్యక్తి గతంలోని సింహరాశి వాళ్ళు. హై ప్రిస్టెస్. సింహరాశి వాళ్ళు ఏంటంటే డ్యూయాలిటీ, వాళ్ళకి బ్లాకేజెస్ ఎక్కువగా ఉండేవి. మీ మీద అనుమానాలు భయాలు ఉండేవి. అప్ అండ్ డౌన్స్ చేసేవారు. కానీ మిమ్మల్ని ఒక దైవంగా కొలిచినటువంటి వ్యక్తి కన్యారాశి. కన్యారాశి వాళ్ళు మిమ్మల్ని ప్రార్థించే వ్యక్తులు, పూజించే వ్యక్తులు, చేతులెత్తి దండం పెట్టే వ్యక్తులు. తులారాశి. తులారాశి వాళ్ళు ఏంటంటే మీ మీద డామినేట్ చేసేవాళ్ళండి. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే నిజం, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకొని చెప్పి గత జన్మలో డామినేట్ చేసేవాళ్ళు. వృశ్చిక రాశి. షిప్స్, ప్రయాణాలలో ఎక్కువగా ఉండేవాళ్ళు. దూరపు ప్రయాణాల్లో ఉండేవాళ్ళు. వాళ్ళకి మీకు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్స్ ఉండేవి. జర్నీ చేసేవాళ్ళు. కానీ ఏంటంటే తామరాకు మీద నీటి పొట్టు లాంటి లైఫ్. వృశ్చిక రాశి. ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళు మిమ్మల్ని ఒక శిల్పంలా చూసేవారు. అందంగా చెక్కగలిగే శిల్పంగా మిమ్మల్ని చూసేవారు. అంత మంచి రిలేషన్ ఉండేదంటండి. కష్టపడి మీ గురించి ఇంట్లో కూర్చోబెట్టి మిమ్మల్ని తినిపించేవారు. మీకు మీరు ధనుసు రాశి వాళ్ళు ఏంటంటే గత జన్మలో బాధ్యతలు తీసుకొని బాధ్యతలు కి పోరాడి ఉండేవాళ్ళు. చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. మకర రాశి వాళ్ళు. వీళ్ళు ఎక్కువగా మీకు ఇంప్రెస్ చేసేవాళ్ళు. మకర రాశి వాళ్ళు. కుంభరాశి వాళ్ళు.
నైట్ హుడ్ అండి. వీళ్ళు ట్రావెలింగ్ చేసేవాళ్ళు, కానీ కొంచెం డెసిషన్ తీసుకునేవాళ్ళు, ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళేవాళ్ళు. క్విక్ డెసిషన్ అనేది ఉండేది కాదు. మీనరాశి మీనరాశి వాళ్ళు ఏంటంటే మీరు ఒకరికొకరు వ్యతిరేక దిశల్లో ఉండేవాళ్ళండి. ఎప్పుడు కొట్లాడుకోవడాలు, గొడవలు, కలిసి ఉండేవాళ్ళు కాదు. ఆపోజిట్ డైరెక్షన్స్‌లో ఉండేవాళ్ళు. ఒకరికొకరు పడేవాళ్ళు కాదు. ఏంజెల్స్ గైడెన్స్. యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ పర్సన్స్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఎలా ఉందో చెప్పండి ఏంజెల్స్. మీ పర్సన్ పాస్ట్ రీకన్సిడర్ అయ్యారండి, పాస్ట్లో మీతో మాట్లాడారు. ప్రెజెంట్ ఏంటంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, భయపడట్లేదు. మీరు ఇంతవరకు మాట్లాడలేరు అని దేన్నైతే భయపడ్డారో వాళ్ళైతే మీకు కాంటాక్ట్ అయ్యారు, మీతో మాట్లాడుతున్నారు, రీకన్సిడర్ చేశారు. ఇప్పుడైతే ప్రజెంట్ మీరు భయపడట్లేదు. ఫ్యూచర్లో మీరు నెగిటివ్ థాట్స్కి అయితే వెళ్ళనవలసిన అవసరం లేదు, పాజిటివ్గా ఉండండి అని అయితే చెప్తున్నారు. మీది బిగ్ హ్యాపీ చేంజెస్. మీకైతే గతంలో చాలా బిగ్ హ్యాపీ చేంజెస్ వచ్చాయి, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ప్రెజెంట్ అయితే రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో అయితే మీరే కాంప్రమైజ్ అవుతారండి మీ పర్సన్ కోసం. వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, మీరే కాంప్రమైజ్ అవుతారు. ఈ రిలేషన్ ఎలా ఉంటుంది? యాక్షన్ తీసుకుంటారు, నెక్స్ట్ యాక్షన్కి వెళ్తుంది లైఫ్ అనేది. మీ ఏంజల్స్ కూడా మీరు అడగండి, దైవ ప్రార్థనకు వెళ్ళండి, సరైన సమయం కోసం వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీరు వెయిట్ చేసి రెడీగా ఉన్నట్లుగా అయితే మీరు అనుకున్నది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుందండి. లవ్ మెసేజెస్ చూద్దాం. యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ పర్సన్స్ లవ్ మెసేజెస్ ఎలా ఉన్నాయి? ఐ విష్ ఐ కుడ్ బి ఏ ఫుల్లీ హానెస్ట్ విత్ యూ. నాకైతే మీ మీద చాలా నమ్మకం ఉంది. మీరు నా నుంచి వదిలి ఎక్కడికి వెళ్ళరు, మీరు నా గురించే వెయిట్ చేస్తారు. లాంగ్ టర్మ్గా రిలేషన్షిప్ అనేది ఉంటుంది. నన్ను కూడా మీరు నమ్మండి, నేను నీతోనే ఉంటాను, నాకు మీ మీదే నమ్మకం ఉంది అని అయితే మీ పర్సన్ చెప్తున్నారు. కానీ వీళ్ళు ఏంటంటే పరిస్థితులు అక్కడ సరిగ్గా లేకపోవడం వల్ల డ్రగ్స్కి, ఆల్కహాల్కి అలవాటు పడిపోయారు. అక్కడ ఉండే పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా లేదు. మీ దూరాన్ని తట్టుకోలేక మీకు దూరంగా ఉండి హానెస్ట్గా ఉండేటప్పటికి కూడా ఈ దూరం అనేది ఎందుకు పెరుగుతుందో అర్థం కావట్లేదు. అందుకు వాళ్ళు ఆల్కహాల్కి, డ్రింక్స్కి అలవాటు పడిపోతున్నారు. మై లైఫ్ ఈజ్ మెస్ రైట్ నౌ. నా లైఫ్లోకి మీరు వచ్చిన తర్వాత మాత్రమే నేను సరైన డెసిషన్ తీసుకున్నాను. ఇంతవరకు కూడా నా లైఫ్ నా మీద అసలు లేదు. నాకు లైఫ్ అంటేనే ఒక భయం. నిజమైన రియల్గా చెప్పాలి అంటే స్వేచ్ఛ అనేది లేదు అని అయితే అనుకున్నారు. ఇట్ హర్ట్స్ సో మచ్. ఈ స్వేచ్ఛ లేకపోవడం వల్ల నాకైతే ఈ లైఫ్ అంతా ఏంటి, అసలు చాలా బాధపడేవాడిని, భయపడేవాడిని. నా లైఫ్కి ఎప్పుడు ఫ్రీడమ్ అనేది వస్తుంది అని అయితే అనుకునేవాళ్ళు. ఐఆమ్ బ్లాక్డ్. నాకు అర్థం కావట్లేదు, నేను బ్లాక్ అయిపోయాను, నేను నిన్ను కూడా బ్లాక్లో పెట్టాను. ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ. నిజంగా చెప్పాలంటే మీ లైఫ్లో ఏం జరుగుతుందో నాకు అర్థమవుతుంది, కానీ నేను అది జరిగిన వాటికి, మీ లైఫ్లో జరిగిన వాటికి, నా లైఫ్లో జరుగుతున్న వాటికి నేనైతే బ్లాక్ అయిపోయాను.
అసలు నేను ఉండే సిచ్యువేషన్స్ అనేవి నాకు సరైనవి కాదు అనిపించింది. ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ. నీ మీద నాకు చాలా ప్రేమ ఉండేటప్పటికి గతంలో జరిగిన వాటి గురించి ఆలోచించి నాలో ఉండే నిజమైన ఫీలింగ్స్ని నేను నీతో బయటికి చెప్పలేక భయపడ్డాను. ఐ డోంట్ వాంట్ టు బీ అలోన్. నేనైతే ఒంటరిగా ఉండలేను, నిన్ను విడిచి అస్సలు ఉండలేను, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే ప్రాణం అని అంటున్నారు. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. ప్రజెంట్ పరిస్థితుల్లో నేను నీకు హ్యాపీగా ఉంచలేకపోతున్నాను, ఎందుకంటే ఇక్కడ ఉండే పరిస్థితులు అనేవి నాకు అనుకూలంగా లేవు. ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ కుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ. నేనే కానీ రైట్ టైంలో కానీ వెనక్కి వెళ్తే అసలు ఈ లైఫ్ అనేది నీతో నేను ముందుకు వెళ్ళేదే కాదు. అందుకే నేను వెనక్కి వెళ్ళక నాకు నీతోనే హ్యాపీగా ఉంటుంది అని అయితే అనుకుంటున్నాను.